గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ఎల్పియు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ అప్లికేషన్ ఎలా అప్లై చేయాలో చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనము యూనివర్సిటీ వెబ్సైట్ వచ్చేసి www.lpu.in ఈ వెబ్సైట్లో మనము వెళ్ళాలి. ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ యూనివర్సిటీ యొక్క ర్యాంకింగ్స్, టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్ 2026లో 5th ఇన్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ ఉంది చూడండి. అది మన యూనివర్సిటీ యొక్క ర్యాంకింగ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనము ఫస్ట్ ఇప్పుడు ఏ కోర్స్ కన్నా అప్లై చేయాలనుకున్నా, మీన్స్ ఏ ప్రోగ్రామ్ కన్నా అప్లై చేయాలనుకుంటే అప్లై నౌ, ఇక్కడ అప్లై నౌ దగ్గర క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ మనకి ఏంటంటే చూడండి, ఇది మనకు admission.lp.in వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ మనకు చూడండి రిజిస్టర్ లాగిన్ అని ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నా పేరు రాశాను అనుకోండి. ఓకే, నా పేరు రాశాను. దాని తర్వాత ఈమెయిల్ అడ్రస్, ఓకే, దాని తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తాను. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే వెంటనే ఇక్కడ మనకి ఏంటంటే గెట్ ఓటీపీ అని వస్తుంది, రైట్. అట్లాగే ఓటీపీ సెంటర్ అంటే మన మొబైల్ ఫోన్కి అక్కడ ఏ నెంబర్ అయితే ఎంటర్ చేస్తామో అక్కడ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి మనము. ఎస్, నాకు ఓటీపీ వచ్చిందండి. సో ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ. ఓటీపీ వెరిఫైడ్, అది మన ఓటీపీ ఎంటర్ చేయగానే ఇక్కడ ఓటీపీ వెరిఫైడ్ వస్తుంది. సో మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు అనేది రాసుకోండి. దాని తర్వాత రైట్, ఇక్కడ మన స్టేట్, ప్లేస్ రాసేసిన తర్వాత మన క్వాలిఫికేషన్ ఏంటి. ఇప్పుడు నేను 12th పాస్ అవుతాను. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ 2026లో నేను 12th అనుకుంటే 12th అని రాయండి. ఇక్కడ ఏ కోర్సులో ఇంట్రెస్ట్ ఉన్నారు అనేది, ఇప్పుడు ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ఆర్కిటెక్చర్లో డిఫరెంట్లో నాకు ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను ప్రస్తుతానికి ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకున్నాను. అంటే ఇది మనము ఎల్పి నెక్స్ట్ ఇంజనీరింగ్ కోసం అప్లై చేస్తున్నాం అనమాట. దాని తర్వాత ఇక్కడ అదర్వైజ్ దగ్గర టిక్ చేసేసి అప్లై నౌ అని సెలెక్ట్ చేసుకున్నాను. సో దాని తర్వాత ఇట్లాగా మనకు థ్యాంక్ యూ ఫర్ రిజిస్టరింగ్ అని వస్తుంది. దాని తర్వాత ఏంటంటే డాష్ బోర్డ్లోకి వెళ్ళిపోతాం అనమాట మనము. సో ఈ డాష్ బోర్డ్ వచ్చేసి ఇక ఇలా వస్తుంది చూడండి. సో ఇక్కడ మనకి ఏంటంటే అప్లికేషన్ ఫామ్, ఇప్పుడు చూడండి బీటెక్ 2026 అప్లికేషన్ అండి. ఇప్పుడు మీకు ఏ కోర్సులో ఇంట్రెస్ట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నాకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనుకోండి, కంప్యూటర్ సైన్స్ అని రాసుకొని ఓకే సెర్చ్ కొట్టినా పర్లేదు, లేకపోతే డైరెక్ట్ ఇక్కడ అప్లై ఫర్ ఎల్పి నెక్స్ట్ కొట్టేసినా పర్లేదు. ఓకే, దీని తర్వాత నేను ఎంట్రీ చేసిన అక్కడ నా పేరు ఇక్కడ అన్నీ ఇక్కడికి వచ్చేసాయి. దాని తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత పే ఎల్పి నెక్స్ట్ ఫీజ్. అయితే ఇక్కడ మనకి ఏంటంటే మీకు డూ యూ హ్యావ్ ఎల్పి నెక్స్ట్ కిట్ అని ఉంది చూసారా. లేదనుకుంటే ఏదన్నా కూపన్ కోడ్ కానీ స్క్రాచ్ కోడ్స్ కానీ అట్లా ఉంటాయి కదా, అక్కడ ఒకవేళ మీ దగ్గర కూపన్ కోడ్ ఉన్నాయనుకోండి, అక్కడ మనకు వచ్చేసి LPU EJU 772 ఈ కూపన్ కోడ్ ద్వారా మనం రిజిస్టర్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఏమవుతుందంటే ఇక్కడ 1000 రూపీస్ పే చేయకుండా మనం ఇక్కడ ఎస్ నొక్కాలి. డూ ఎల్పినెస్ దగ్గర ఎస్ క్లిక్ చేసిన తర్వాతనే ఇది అప్లై చేయాలన్నమాట. ఇది అప్లై చేసిన తర్వాత మనకు 200 రూపీస్ డిస్కౌంట్ కోడ్ వస్తుంది. సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు 800 రూపీస్కి మనం ఇక్కడ మేక్ పేమెంట్ కొట్టేస్తాం అనమాట. ఓకే రైట్. సో దాని తర్వాత మనం యూపీఐ పేమెంట్ ద్వారా లేదంటే స్కాన్ కోడ్ చేసేసినా కానీ మనకు 800 రూపీస్ పేమెంట్ అడుగుతుంది.